స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతులకైతే కానీ క్షతగాతులకైతే కానీ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటించినట్టు నష్టపరిహారంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు దీంతో పాటు దీనిపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంపై అనేక విమర్శలు వస్తున్నాయి, మీరేమంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి అంతకంటే చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్కి ఈరోజు స్టీల్ ప్లాంట్ని పొగపెట్టి కార్మికులందరినీ కూడా పైకి తోసేసి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేద్దామని చెప్పేసి ఒక పన్నాగంలోని ఇది ఒక భాగం అని చెప్పేసి మాకైతే అనిపిస్తుంది అన్నమాట. అందుకని దీనికి సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి చూడాలి. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్ ల్యాప్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నమాట. ఇట్స్ బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నమాట. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అతి పెద్ద టెక్నాలజీ ఉండే స్టీల్ ప్లాంట్ ఈ రోజుల్లోని ప్రమాదాలు జరిగితే గ్లోబల్గా దాని మీద ఒక నమ్మకం పోతుందన్నమాట కార్మికులకి, సంఘాలకి అన్నీ కూడా. ఎందుకంటే దే గివ్ లైఫ్ ఫర్ ద స్టీల్ అన్నమాట. ద స్టీల్ అండ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ గ్లోబల్ ఈ అర్థకే వాళ్ళ ఒక స్టీల్ అన్నమాట, వెన్నుముక లాంటి వాళ్ళ అన్నమాట. ఎందుకంటే దే ప్రిపేర్ ద స్టీల్, వాళ్ళు రక్తాన్ని ఇచ్చి 16-17 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పనిచేయడం అంటే అసమస్య కాదన్నమాట. అట్ సచ్ ప్లేసెస్ ఏమో ప్రమాదాలు జరగడం ఏంటి? ఎవ్రీ 1 year కంప్లీట్ ఓవరాలింగ్, కంప్లీట్ టెక్నికల్ చేంజింగ్, ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ త్వరగా వేరౌట్ అయిపోతాయో అవన్నీ కూడా మార్చి సిద్ధం చేసుకుంటారన్నమాట ఇలాంటి స్టీల్ ప్లాంట్స్ అన్నీ కూడా. అండ్ సెకండరీ ఏంటంటే ఎవ్రీ 3 months దెర్ విల్ బి 3-man కమిటీ విజిటింగ్, టెక్నికల్ టీమ్ విజిటింగ్ అన్నమాట. అండ్ దెన్ దాని మీద ఏమో కంప్లీట్ నివేదిక ఇస్తారన్నమాట. ఇంకేదైనా సరే ఫోర్స్ ఇచ్చేసి టెక్నికల్గా ఏమైనా ఎక్విప్మెంట్స్ మార్చాలా లేదా ప్రమాద జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి 100% అంటే ఇంకెంత యాక్యురసీలో ఉంటారంటే వాట్ వీ కెన్ సే దట్ ఏంటంటే దే ఆర్ ఇన్ఫాల్యుబుల్ అన్నమాట. విదేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగితే అక్కడ తక్షణం వెంటనే పరిశ్రమని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ ఆ పరిస్థితులు లేవు కదా. అక్కడ తేడాలు ఏంటి సార్? అదే కదా, ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి చేతులు దులుపుకుందాం అనుకుంటుంది, అక్కడేమో గవర్నమెంట్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ ఉరుతులు ఊగుతూ ఉంటారు అన్నమాట. సో ఇది లేదన్నమాట. సో అందుకని మేమేమైనా డిమాండ్ చేస్తాం ఏంటంటే ప్రతి కార్మికుడికి కూడా ఏంటంటే ₹1 కోటి ఇచ్చి ఒక ధైర్యాన్ని నింపమని చెప్పి కోరుతా ఉన్నాం. ధైర్యాన్ని నింపమని కోరుతా ఉన్నాడు. ఇది ₹1 కోటి ఏదో తిరిగి తీసుకొచ్చేసని చెప్పి కాదు, బట్ కార్మిక సంఘాలే కార్మికులందరినీ కూడా మా బ్లడ్ కూడా ఇవ్వచ్చు, ఈ స్టీల్ ప్లాంట్ ఓన్ చేసుకుంటారు అన్నమాట. ఇది ఎంప్లాయీ ఎప్పుడు కూడా ఏ ఆర్గనైజేషన్ ఓన్ చేసుకోవాలన్నమాట. అలాంటిది చేసుకోవడానికి కోసం అని చెప్పేసి మేమేమో 1 crore అండ్ గవర్నమెంట్ జాబ్, ఈవెన్ దో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రైవేట్ జాబ్ హోల్డర్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ క్రియేట్ చేయమని చెప్పేసి మేమైతే అడుగుతాం అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఇంకోటి చనిపోయారు ఇప్పుడు ఇక్కడ 7 Hillsలోనే మొత్తం 9 మంది చనిపోవడం అంటే ఈ రోజుల్లో ఇది చాలా దేశంలోనే ఇటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ ఇప్పుడు కూడా జరగలేదు అంటున్నారు. ఎందుకంటే ఒక లాడల్ పేలిపోవడం అనేది ఎక్కడ జరగలేదు అంటారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అదే చెప్తా ఉన్నాం కదా. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే టెక్నికల్ పీపుల్ లాడల్ పేలిపోవడం. రెండోది ఏంటంటే ఆక్సో ఫ్లేమ్స్ ఉంటాయి, అవేమో అవి అవుట్ సైడ్ గ్యాసెస్కి వెళ్ళిపోవడం కంటేనా ఇన్నర్ మోల్టన్ ఐరన్లో ఉండిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు అన్నమాట. అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ సార్ట్ ఆఫ్ వెరీ అంటే అసలు ఎప్పుడు జరగదన్నమాట. అంటే ఇన్ ద కెమిస్ట్రీ వీ నాట్ హర్డ్ అబౌట్ దిస్ అన్నమాట. బ్లాస్టింగ్ ఫర్నేసెస్ చదివాము, అన్నీ చదివాము, కానీ ఈ ఆక్సో ఫ్లేమ్స్ అనేవి అవి ఎప్పుడు కూడా పైకి వెళ్ళిపోతాం, ఎగ్జాస్ట్ దీంట్లో వెళ్ళిపోతాం కూడా. అదేమో మోల్టన్ ఐరన్లో ఉన్నదని చెప్తా ఉన్నాను అనమాట. సో ఇట్ ఈస్ షియర్ కేర్లెస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అని చెప్పి నేను చెప్తాను అన్నమాట. ఇప్పటికైనా సరే మీరు 10,000 కోట్లు పెట్టాము అవి పెట్టామని చెప్పేసి అంటే మీ అప్పులు తీర్చుకోవడానికి వాటికి కోసం కాదు. ఇది టెక్నికల్గా ఏదైతే కంప్లీట్గా రీవ్యాంప్ చేయాలి, స్టీల్ ప్లాంట్ రీవ్యాంప్ చేయాలి సిస్టమ్ని. జాపనీస్ లాంటి వాళ్ళని మంచి లేదంటే ఇంకా మన ఇండియాలో ఉండే సైంటిస్టులందరినీ కూడా రప్పించి వాట్ బెస్ట్ కెన్ బి డన్ ఫర్ అవర్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి చూడాలి. స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం తర్వాత తక్షణం మంత్రులు వచ్చారు, చూసి వెళ్ళారు. అయితే వాళ్ళకి కార్మిక సంఘాల నాయకులతో జరిగిన సంభాషణ మీరు వినే ఉంటారు కదా, దీనిపై మీరేమంటారు? ఈరోజు లోకేష్ ఏంటంటే చాలా అహంకారంగా తయారన్నమాట. ఈజ్ అ ఫ్రస్ట్రేటెడ్ మినిస్టర్ అన్నమాట. ఎందుకంటే ఈజ్ అండర్ ద ఇంప్రెషన్ దట్ ఈస్ డూయింగ్ టూ గ్రేట్ ఫర్ దిస్ స్టేట్ అన్నమాట. బట్ దట్ అండ్ ఆల్సో ప్రజలకి మర్యాద అనేది ఇవ్వాలన్నమాట. ఎస్పెషలీ వామపక్షాలు లాంటి కార్మిక సంఘాలు అనేది కూడా రెస్పెక్ట్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఓపెన్ ఇయర్ ఇస్ ద బిలీవబుల్ సైన్ ఆఫ్ ఓపెన్ హార్ట్. వినాలి, మనసారా వినాలన్నమాట. ఆ బాధ తగ్గిపోతుందన్నమాట. చేసావా లేదా తర్వాత సంగతి అన్నమాట. సో వినాలన్నమాట. ఇప్పుడు ఈరోజు చనిపోయిన కార్మికులు ఫ్యామిలీ మెంబర్స్ నీకేం చెప్తారు? ఏం చెప్పగలుగుతారు? వాళ్ళ బాధ చెప్తారు అంతేనే.
చెప్పేది ఎవరు? కార్మిక సంఘాల నాయకులు చెప్తారమ్మంటారా? వాళ్ళు వాయిస్ వినాలి. దే ఆర్ ద వాయిస్ ఆఫ్ ది విక్టిమ్స్. దే ఆర్ ద వాయిస్ ఆఫ్ ది విక్టిమ్స్. వాళ్ళకి లబ్ధి ఏం జరుగుతుంది అని చెప్పి, కార్మికుల కోసం ఫైట్ చేసే వాళ్ళకి లబ్ధి ఏం జరుగుతుంది అని చెప్పేసి, వాయిస్ ఆఫ్ ద విక్టిమ్స్ మా మాట వినకపోతే నువ్వు ఇంకెవరి మాట వింటావు? టెల్ మీ దట్. సో దిస్ ఇస్ నాట్ ద వే యూ బిహేవ్ with the people of our Visakhapatnam, and especially with the leaders of Visakhapatnam. I do very disagree for this one. లోకేష్ పర్యటన కూడా అనేక విమర్శలకు దారితీస్తుంది. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ అయితే కానివ్వండి, కార్మిక సంఘాలతో ఆయన మాట్లాడిన మాటలు అయితే కానీ ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలు అవుతున్నాయి. ఎందుకంటే ఒక అహంకారిగా బిహేవ్ చేశారని చెప్పేసి అని వీళ్ళంతా కూడా అనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్షతగాత్రులకైతే కానీ, ఈ బాధితులైతే మృతి చెందిన వారికి కానీ మాత్రం వాళ్ళ కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారంతో చేతులు దులుపుకోవడం కాదు, కానీ వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. కనుక అందుకనే జగన్మోహన్ రెడ్డి రావడం జరుగుతుంది. తక్షణం బాధితులందరికీ కూడా కనీసం ₹1,00,00,000 సరే ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని ఆయన వైసీపీ నేత అంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.